ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలోని రైతులకు ఆదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతు భరోసా 2వ విడత నగదు జమకు ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనుంది. ఈ నెల 15వ తేదీన 5 ఎకరాల్లోపు రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 2650 కోట్ల అవసరమని తేల్చారు. ఈ నిధులను రెడీ చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ స్పందన. తెలంగాణలో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఇప్పటికే గత నెలలోనే ఈ 1 ఎకరం ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేసింది. ఇంకా కూడా వారికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ఎకరం పైనున్న రైతులు ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా నిధులు ఇస్తా ఉంది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున కూడా రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేయబోతుంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి మొత్తం 2,650 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం సేకరించనుంది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశించారు. నిధులను సమీకరించి ఈ నెల 15వ తేదీ నుంచి కూడా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. రైతు భరోసా కింద ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం చేస్తా ఉంది. ప్రతి సంవత్సరము ఎకరాకు 12,000 రూపాయల చొప్పున కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తా ఉంది. అందులో భాగంగా ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించినటువంటి అమౌంట్ కూడా రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉంది. పెద్ద ఎత్తున కూడా లక్షలాది మంది రైతులకు కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేందుకు రైతాంగానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రైతు భరోసాకు సంబంధించి రైతులకు ఆర్థిక లోటు లేకుండా అప్పుల బాధ లేకుండా చూసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి సీజన్ కు సంబంధించి రైతుల అకౌంట్ లో 9,000 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం రైతులకు జమ చేస్తా ఉంది. రైతు భరోసాతో పాటు సన్న ఓట్లకు బోనస్, అంతకు ముందే రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా రైతు సంక్షేమానికి ఖర్చు పెడుతుందని చెప్పుకోవచ్చు. రైతు భరోసా నిధుల కోసం గత కొంతకాలంగా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ లోనే రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి సమయం ఉండే ప్రభుత్వానికి ఆర్థిక లోటు, ఎన్నికల ప్రక్రియ జరిగినటువంటి క్రమంలో కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఎటకేలకు మొదటి విడతలో ఎకరం ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా 6,000 రూపాయలు అకౌంట్ లో జమ చేసింది. ప్రస్తుతం 1 ఎకరం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పైన నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా 6,000 రూపాయలు అకౌంట్ లో అయితే ప్రభుత్వము జమ చేయబోతా ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నిధుల సమీకరణకు రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి. మొత్తం 2,650 కోట్ల రూపాయలు ఈ 5 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వబోతా ఉంది. ఏప్రిల్ 30 వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసాను పూర్తి చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిధుల సమీకరణ కూడా ఇప్పటికే ఆర్బీఐ నుంచి కూడా నిధులు సేకరించి పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతు భరోసా ఎక్కడ కూడా యాసంగి పంటకు ఆలస్యం అయినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రక్రియనంతా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం 2,650 కోట్ల రూపాయలను 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా ఇవ్వబోతుంది. అంటే 5 ఎకరాల లోపు రైతులు కానీ 5 ఎకరాల పైగా ఉన్న రైతులు కానీ ఎంతమంది, అంటే మొత్తం ఎంతమంది రైతులకు విడత ద్వారా లబ్ధి? ఇప్పటికే ఎకరం ఉన్నటువంటి రైతాంగానికి 70 లక్షల రైతుల ఖాతాలో కూడా నిధులు జమ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా లెక్కలు కూడా పూర్తిగా అధికారుల వద్ద తీసుకుంటున్నారు. కొత్తగా కూడా కొంతమంది దరఖాస్తులు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎంతమంది ఉన్నా అనేది లెక్కలు చూస్తా ఉంది. మొత్తం 1 కోటికి పైగా కూడా రైతుల ఖాతాలో అమౌంట్ వేయబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే 70 లక్షల మంది రైతుల ఖాతాలో కూడా 1 ఎకరం ఉన్నటువంటి రైతులకు అమౌంట్ అయితే క్లియర్ చేసింది. మిగతా రైతాంగానికి సంబంధించి ఈ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల లెక్కలు తీస్తా ఉంది. కొత్తగా కూడా ఇంకా సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గతంలో పట్టాదారు పాస్ పుస్తకం ఉండి అనేక మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఇచ్చింది కనుక ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తిగా లెక్క వాళ్ళందరినీ
క్లియర్ చేశాక లెక్కలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మొత్తం 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేయడానికి లక్షలాది ఎకరాలకు ఇప్పటికే అంటే వాళ్ళ అకౌంట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఈ రైతు భరోసా ప్రధానంగా ఆ ప్రభుత్వానికి కొంత ఆర్థిక లోటు ఉన్నటువంటి నేపథ్యంలో ఆలస్యం చేస్తూ వచ్చింది. ఆ ప్రస్తుతం రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి దీన్ని వేయాలనేది చూస్తా ఉంది. మరి ఖరీఫ్ సీజన్ కూడా మళ్ళీ జూన్ లో ప్రారంభం అవుతుంది కనుక ఇబ్బంది లేకుండా యాసంగి పంటను మొత్తం క్లియర్ చేయాలనేది ఆ ప్రభుత్వం ఆలోచనగా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ.